సింధ్ ప్రావిన్స్ బలూచిస్తాన్ పీఓకే ఖైబర్ పఖ్తూన్ఖ్వా కంటే ముందే స్వేచ్ఛ కోసం పిడికిలి బిగించిన హిందూ రాష్ట్రం కాస్త మద్దతు దొరికితే సింధు దేశ్గా ఏర్పడాలని కలలు కన్న ప్రాంతం. ఇప్పుడు ఆ కలలకి కొండంత ఆశ కలిగించారు రాజ్నాథ్ సింగ్. ఒకే ఒక్క కమెంట్తో ఉగ్రదేశం పాకిస్తాన్కు క్లియర్ మెసేజ్ పంపించారు. సింధ్ మళ్లీ భారత్లో విలీనం కావచ్చు అన్నదే ఆ ప్రకటన. ఆ ప్రకటనే ఇస్లామాబాద్లో భూకంపం పుట్టిస్తోంది. సింధు చేజారిపోతే ఏం జరుగుతుందో తెలిసిన పాక్ లీడర్ల వెన్నులో వణుకుకు కారణమవుతోంది. ఇందుకు ఇప్పటి వరకు పీఓకే పైనే ఫోకస్ చేసిన మోడీ సర్కార్ సడన్ గా సింధు వైపు ఎందుకు దృష్టి పెట్టారు? సింధ్ మళ్లీ భారత్లో కలపొచ్చు అన్న రాజ్నాథ్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? మోడీ సర్కార్ నిజంగా సింధ్ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేసుకోవాలనుకుంటోందా? వాచ్ దిస్. మోడీ సర్కార్ అసలు టార్గెట్ పాక్ ఆక్రమిత కశ్మీర్ కాదా? సింధు విలీనంపై రాజ్నాథ్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? మోడీ సర్కార్ నిజంగానే సింధు విలీనంపై దృష్టి పెట్టిందా? यूके में अब डिमांड होने लगी. आपने सुना होगा एक दो बार कुछ लोगों ने नारेबाजी की थी. 5 साल पहले एक बार इंडियन आर्मी को कश्मीर वैली में मैं संबोधित कर रहा था एक कार्यक्रम को. उस समय ही मैंने कहा था कि पीओके को आक्रमण करके हड़पने की जरूरत नहीं पड़ेगी. वो तो हमारा पड़ोसी है ही, वो हमारा है ही पीओके. और पीओके के लोग स्वयं ये कहेंगे कि मैं भी भारत हूं और वह दिन आने वाला है. పీఓకే విలీనం గురించి రాజ్నాథ్ సింగ్ చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పీఓకే ప్రజలు మనవాళ్లే అని, అక్కడున్న వారికి భారత్తో దృఢమైన సంబంధాలు ఉన్నాయని, ఈ ప్రాంతం దానంతర అదే భారత్కు తిరిగొస్తుందని చెప్పారు. పీఓకే పౌరులు తిరిగి భారత్లో కలిసేందుకు ముందుకు రావాలని కూడా ఓ సందర్భంలో పిలుపునిచ్చారు. పాకిస్తాన్ మాదిరి తాము వారిని విదేశీయులా కాకుండా సొంత మనుషుల్లా పరిగణిస్తున్నామని తెలిపారు. రాజ్నాథ్ సింగ్ ఈ ప్రకటనలు చేసిన ప్రతిసారి పీఓకే విలీనంపై తీవ్ర చర్చ జరిగేది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పీఓకే విలీనం డిమాండ్లు కూడా తెరపైకొచ్చాయి. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలోనూ వస్తున్నాయి. కానీ ఇదే రక్షణ మంత్రి ఇప్పుడు పీఓకేని మించి ప్రకటన చేశారు. పాకిస్తాన్ బలవంతంగా మతం మార్చిన హిందూ రాష్ట్రం సింధ్ భారత్లో కలవచ్చంటూ ఇస్లామాబాద్లో భూకంపం పుట్టించారు. आज सिंध की भूमि मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा. और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए. ఢిల్లీలో జరిగిన సింధీ కమ్యూనిటీ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇస్లామాబాద్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. సింధీ హిందువులు, ముఖ్యంగా తన తరం వారు సింధును భారత్ నుంచి వేరు చేయడాన్ని ఇప్పటికీ అంగీకరించలేదని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన ఓ పుస్తకంలో రాశారని రక్షణ మంత్రి గుర్తు చేశారు. కేవలం సింధు రాష్ట్రంలోనే కాదు, భారత వ్యాప్తంగా హిందువులు సింధు నదిని పవిత్రంగా భావించేవారని అన్నారు. నేడు ఆ ప్రాంతం భారత భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత ప్రకారం ఇప్పుడు మన దేశంలో భాగంగానే ఉంటుందన్నారు. ఆ తర్వాతే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సరిహద్దులు మారొచ్చని, భవిష్యత్తులో సింధు మళ్లీ మన దేశంలో కలవచ్చంటూ రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. राष्ट्रीय स्वयंसेवक संघ ने सिंधी समाज की बेहद मदद की थी. मैं समझता हूं कि सिंधी समाज उसे नहीं भुला सकता. संघ ने हिंदू समाज के लोगों को सेल्फ डिफेंस ट्रेनिंग भी दी थी. और 1943 से लेकर 1947 तक संघ के तत्कालीन सरसंघ चालक श्री गोलवलकर जी ने कई बार सिंध का दौरा भी किया था. वे सिंध के सभी प्रमुख शहरों में गए थे और वहां के प्रमुख हिंदू और सिंधी नेताओं, व्यापारियों, वकीलों और शिक्षाविदों से मिले. और जब अगस्त 1947 के प्रारंभ में उन्होंने कराची का दौरा किया तो लाखों की संख्या में सिंधी हिंदुओं ने उनका स्वागत किया था. इस दौरान संघ से सिंधी जुड़ाव स्वाभाविक रूप से बढ़ा था. और साथियों, भारतीय जनता पार्टी हमेशा से सिंधी समाज के लोगों और उनकी संस्कृति के पक्ष में खड़ी रही है और भविष्य में सदैव खड़ी रहेगी.
సింధు ప్రావిన్స్ విలీనంపై రాజ్నాథ్ ఈ రేంజ్ ప్రకటన చేయడానికి కారణం లేకపోలేదు. సింధు ప్రజలు దశాబ్దాలుగా ఇస్లామాబాద్పై పోరాడుతున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పీఓకే ప్రాంతాల కంటే ముందు నుంచే పాకిస్తాన్పై పిడికిళ్లు బిగించారు. ఎందుకో తెలియాలంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్లాలి. 1947లో భారత్ నుంచి పాకిస్తాన్ వేరుపడింది. విభజనలో భాగంగా గుజరాత్, రాజస్థాన్తో సరిహద్దు పంచుకునే సింధు ప్రాంతం పాకిస్తాన్ చేతికి వెళ్ళింది. అనంతరం సింధులోని హిందువులను ఇస్లాంలోకి మారాలంటూ మతోన్మాద ప్రభుత్వం ఒత్తిడి చేసింది. హిందువులను తీవ్రంగా హింసించింది. హిందూ మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యంగా మారాయి. సింధు ప్రాంతంలో పాక్ అరాచకాలను భరించలేక సుమారు 7,76,000 మంది భారత్ వచ్చేశారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు, ఇళ్లు, సంపదను వదిలేసి కట్టుబట్టలతో భారత్కు వచ్చారు. మరికొందరు హిందువులు నేటికి సింధులోనే ఉన్నారు. కానీ వారి హక్కులను పూర్తిగా అణిచివేశారు. మైనారిటీలను ముస్లింలు చిత్రహింసలకు గురిచేశారు. మైనారిటీ బాలికల కిడ్నాప్, అత్యాచారాలు సర్వసాధారణంగా మారాయి. అక్కడితో అయిపోలేదు. పాకిస్తాన్లో చట్టాలు ఎక్కువగా పంజాబ్ పౌరులకే అనుకూలంగా ఉంటాయి. దీనికి కారణం ఆ దేశ లోక్సభ స్థానాలు ఎక్కువగా పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటాయి. దీంతో పాకిస్తాన్ రాజకీయాలను, ప్రభుత్వాలను పంజాబ్ వాళ్లే శాసిస్తున్నారు. ఎక్కువ మంది ప్రధానులు, ఉన్నతాధికారులు, సైనిక లీడర్లు పాకిస్తాన్, పంజాబ్కు చెందిన వారే ఉంటారు. అందుకే పాక్లో అధికారం పంజాబీల గ్రిప్పులోనే ఉంటుంది. దీంతో ప్రతి విభాగంలో పంజాబ్ వాళ్ల డామినేషన్ ఉంటుంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా యూనివర్సిటీలు, నాణ్యమైన కళాశాలలు పంజాబ్లోనే ఉంటాయి. దీంతోపాటు భాష, ప్రాంతీయతపైన తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి. సింధు ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దుతున్నారు. ఫలితంగా తాము భాష, సాంస్కృతిక గుర్తింపును కోల్పోతున్నామని సింధు పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్లో భాగమైన దగ్గర నుంచి సింధు ప్రాంత ప్రజలు, ముఖ్యంగా హిందువులు అనుభవిస్తున్న నరకం అంత ఇంత కాదు. అందుకే పాక్ నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్నారు. సింధు దేశ ఉద్యమం అలా మొదలైందే. ప్రత్యేక సింధు దేశ ఉద్యమాలు 1960లోనే మొదలయ్యాయి. ప్రారంభంలో సింధు దేశ ఆందోళనలకు జిఎం సయ్యద్, పీర్ అలీ మొహమ్మద్ రషీద్ నాయకత్వం వహించారు. 1960లో సింధు దేశ్ కోసం జై సింధు మహాజ్ పేరుతో ఉద్యమాలను జిఎం సయ్యద్ ప్రారంభించాడు. అయితే 1971లో పాక్ నుంచి బంగ్లాదేశ్ వేరుపడిన తర్వాత సింధు దేశ డిమాండ్లు మరింతగా పెరిగాయి. జియావుల్ హక్కు పాలనలో సింధు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. ఆ ఉద్యమాలను సైనిక నియంత జియావుల్ హక్కు అణిచివేశాడు. ఆ తర్వాత కూడా సింధు రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగాయి. ఇప్పటికే పాకిస్తాన్లో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పీఓకే వంటి కీలక ప్రాంతాలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలతో దద్దరిల్లుతున్నాయి. ఇలాంటి సమయంలో సింధు చేజారితే పాక్ కథ ముగిసినట్టే. ఎందుకంటే పాకిస్తాన్లో జనాభా పరంగా రెండో అతి పెద్ద రాష్ట్రం సింధ్. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కూడా అదే వెన్నెముక. పాకిస్తాన్లోని సింధులోనే ఆహారం ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. పాకిస్తాన్కు కీలకమైన ఓడరేవు కరాచీ నగరం సింధు రాష్ట్రంలోనే ఉంది. ఈ ఒక్కటి చాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో సింధు రాష్ట్రం ప్రత్యేకత ఏంటో చెప్పడానికి. అందుకే రాజ్నాథ్ వ్యాఖ్యలు పాక్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కానీ రక్షణ మంత్రి ఇప్పుడే సింధు విలీనం వ్యాఖ్యలు ఎందుకు చేశారు? సింధు ప్రజలు ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్నారు. భారత్ వంటి దేశాలు తమకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. అయితే 1947లో అధికారికంగా పాకిస్తాన్లో కలిసిన సింధు విషయంలో మోడీ సర్కారు కలుగజేసుకోలేదు. అక్కడ హిందువుల అణచివేతలపైనే గళమెత్తేది. కానీ తొలిసారి సింధు ప్రాంతం మళ్లీ భారత్లో కలవచ్చని చెప్పడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మద్దతిచ్చే ప్రయత్నం చేసింది. చారిత్రక, సాంస్కృతిక బంధాలను నొక్కి చెప్పడం ద్వారా సింధు ఎప్పటికీ హిందూ రాష్ట్రమే అని, అది భారత్ భూభాగమని చెప్పే ప్రయత్నం చేశారు రక్షణ మంత్రి. తద్వారా సింధు ప్రజలకు భారత మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఈ ప్రకటన ఖచ్చితంగా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించేదే. ఆల్రెడీ పుట్టిస్తోంది కూడా. ఈ క్రమంలోనే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ సింధు భారత్కు తిరిగి చెందొచ్చంటూ రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు భ్రాంతితో కూడినవని, ఇది విస్తరణవాద, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. రాజ్నాథ్ ప్రకటన హిందుత్వ విస్తరణవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది. ఇటువంటి వ్యాఖ్యలు వాస్తవాలను సవాల్ చేస్తున్నాయని, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తాయని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
పాకిస్తాన్ ఎంతో గొంతు చించుకుని ఏడ్చినా ఏదో ఒక రోజు సింధు ప్రాంతం భారత్తో కలిసి తీరుతుంది. ఎందుకంటే టెక్నికల్ గా పీఓకేనైనా భారత్లో విలీనం చేయడం కష్టమేమో కానీ గుజరాత్, రాజస్థాన్తో సరిహద్దులు పంచుకుంటున్న సింధును ఈజీగా భారత్లో విలీనం చేసుకోవచ్చు. అందుకు సైనిక చర్యలకు దిగాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ ప్రాంత ప్రజలకు మద్దతిస్తే మిగిలిన కథ వాళ్ళు చూసుకుంటారు. సింధు మళ్లీ భారత్లో కలవచ్చన్న రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల లక్ష్యం కూడా అదే కావచ్చు. పీఓకే విషయంలోనూ మోడీ సర్కార్ ఇంతే సీరియస్ గా ఉంది. సో చాలా త్వరలోనే పాకిస్తాన్లో ఏదో జరగబోతున్నట్టే కనిపిస్తోంది. क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए।